హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు నిర్మారెడ్డి కార్నర్ ఛానల్లో మనం విలేజ్కి వచ్చిన వీడియో చూశారు. సో దాని కంటిన్యూషన్ వ్లాగ్ ఇది. ఇక పల్లెలోకి వచ్చేసినామంటే చూడండి, పచ్చదనం, పట్న పొలాలు, పైరు వేసిన ఇది, ఇక గేదెలు, ఇవన్నీ కామన్ అనమాట. ఇక మన పూజీ డ్రైవింగ్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఇంకేమన్నానమ్మా, ఎవరు ఆపున్నారా వాళ్ళ పెంచులమ్మా. యాడ ఒక బండిలో ముగ్గురు పోతున్నారా? గూడు తాపేసి వస్తాను. నేను వచ్చి నిన్ను మా తమ్ముడు కాడ తడిపోవాలి, మా కాలిపోన్నాడు. యాడ కలిపినాడా? ఇస్త్రీ పెట్టి మీద పడుకున్నాడు, బాగా లేకుండా వచ్చా. సరే సరే, పోయేసి రాబు, సాయంకాలం మాట్లాడదాం. సరే సరే, కూడా సహాయం చేయము. అట్టా లేపు. సరే, నువ్వు పోయేసి రాబు సాయంకాలం. విలేజ్ రోడ్లలో పూజ తల్లి ప్రయోగం. ఫస్ట్ టైం వాళ్ళ నాన్న ప్రణవ్ లేకుండా డ్రైవ్ చేయడం అన్నమాట. ఇట్లే తోలుతా ఉంటే వస్తుంది పాప. నువ్వు మాట్లాడుకుంటా భయపెట్టుకుంటూ ఉంటే ఏమన్నా ఎదురుగా వచ్చింది అనుకో ఆబాయి. నేను దానికి నాకు వస్తే కూడా ఆల్రెడీ ఒకసారి స్టంట్ చేసా, ఒక సైడ్ మీద ఒకసారి కొట్టా. దాని తర్వాత బండి వస్తేనే పక్కకి నానైతే ఏమంటాడు తెలుసా, 10 మందిని చంపుతాను డాక్టర్ కానీ అంటాడు. అంతే. అట్లీస్ట్ నువ్వు ఆటో కోసం అబ్బలేదు కాదు, గుంట వచ్చింది దానికని అయిపోద్ది. ఎందుకు నువ్వు ఊరికే నష్టపడుతున్నావు? ఈ రోడ్లంతా నీయే. ఇక్కడ ఎక్కడన్నా ఆపాప బాగుంది, పచ్చదాన్ని ఒకసారి వీడియో తీద్దాం. గమ్ముని రా నువ్వు ముందు. ఆపాప అటా తిరుగుతుంది. అసలు కారు ఎప్పుడు నేను లాస్ట్ దాకిందా? ఏం కాదులే గాని లాపు, సైడ్ సైడ్ లాపు. గట్టి అక్కడ గెనింగ్ కాడ ఆపాల. గెని మీద నడుస్తా. ఎంత బాగుంది చూడు. ఇంకొంచెం ముందు పో. చూడండి, మీకు అక్కడ పచ్చదనం చూపించడానికి ఆపమంటుండా. సో పచ్చదనం ఎంజాయ్ చేద్దాం. సో ఏదొచ్చినా పూజ ఆపేస్తుంటే ఇంకా పూజని టీస్ చేస్తూ ఉన్నాను. తన డ్రైవింగ్ ఎలా ఉంది అంటూ. గొర్రెల కోసం కూడా గొర్రెలాగా వెయిట్ చేస్తున్నా నీ వల్ల. వాణి ఎందుకులే, ఎందుకంటే 2 సార్లు నాన్న లేకుండా తోలితే మళ్ళీ నాకు స్కూటీ కూడా అంతే కదా, నాన్న లేకపోతే నేను తోలేదాను కదా. తర్వాత ఒకరోజు ధైర్యం చేసి నేనే తీసుకున్నా. అప్పటి నుంచి నేనే తోలుతున్నా. హైలైట్ ఏంటంటే నువ్వు నన్ను నమ్మ కారు ఇచ్చినావు చూడు. నాకు ఇంతవరకు ఎప్పుడు నాన్న ఇస్తాడు కానీ నేను చెన్నై వరకు కూడా తోలుకెళ్ళండి కదా. వాళ్ళ పక్కన ఉంటే వేరే పాప. అదే నేను కూడా చెప్పేది, ఫస్ట్ టైం నువ్వు నమ్మి ఇచ్చినావు చూడు. వాళ్ళ పక్కన అంటే భయం లేకుండా ఉంటది. అందులో ఈ విలేజ్ రోడ్ అయితే ఏమన్నా కొడితే కారే దెబ్బ తగలుతుంది, మనకు దెబ్బ తగలదు. అదే హైవేలో అనుకో తలకాయ కూడా. అంకుల్ ప్లీజ్ పక్కకి వెళ్ళండి. పూజిత డ్రైవ్ చేస్తుందా? హో పక్కకి వెళ్ళండి. కుక్కలు కోళ్ళు చాలా రోజుల తర్వాత తోలుతున్నా. కొంచెం బెరుకుందా మొత్తం గుంటలు చూడు ఎట్టున్నాయి. మన కారు అసలు లగేజ్ తొక్కేసి ఉంటుంది, యాడ గీక్కుంటుంది. కొట్టిందిరా వెనకాల చూడనేలే నువ్వు. చాలా 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 మంది వస్తుంది. మరి ఇంతమంది నేను అనుకోలేదే. ఆ గుంట పోండి, వెయిట్ చేస్తాం మీకోసం. పర్లేదు, నాకు ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినా. కాల్ ఇస్ వణికింగ్ బికాస్ ఇట్స్ లాంగ్ టైం. రేపు దోలుతాను. ఓరే నాయన, ఇది జంగిల్ పసీలు అంటారు. కొంచెం ముందుకు పోతా. ఎట్టున్నాయి మునివాలంగా వెళ్ళిపోతాయిలే, పక్కకి వెళ్ళిపోతాయి. ఏమైందా చూడు పక్కకి తోలు. అంకేల్ తాలుతా రెండు ఏమో ఏడ గీసుకుంటాయో. భయం పెట్టిందా దోళ్ళంట ఒకరో పక్క తగులుతున్నాయా? కారు తగిలినాకే నువ్వా? కారు తగులుతా ఉంటే నువ్వు మళ్ళీ అన్నట్లు. మీకు ఇప్పుడు దాని బార్డర్ ఎంత వరకు ఉందని తెలుస్తుంది కదా? తెలీదు, గుడ్డిగా తోలేస్తావు కాదు, ఉరామరికే తెలుస్తుంది. అది జరిగిపోయినట్టుంది. కనబడుతుందా? నాకు అది తీయమ్మా, నాకు అది కనిపించలేదు మంచి. చూడు, ఓకేనా? కావాలంటే ఆపేసి అడ్జస్ట్ చేసుకో అన్ని. ఆడాడో ఇప్పుడు ఇప్పుడు కొడితే క్యాట్ వాక్
అందులో ఇప్పుడు వస్తేనే ఉండవు, ఇంకా పొద్దున వస్తాయి ఫుల్ బర్లే, ఊరు బర్లే. పెద్దల బండి కాదు మా ట్రాక్టర్. మొత్తానికి పూజ డ్రైవింగ్ లో ఊరైతే చేరిపోయాం. ఇక పువ్వులన్నీ డిక్కీలోంచి తీసేటప్పటికి బాగా ఉడికిపోయినట్లు అయిపోయాయి. సో తీసి మా చెల్లి వాళ్ళ ఇంట్లో అంతా ఆరబోసి మిగతా పూలన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట. బంతి పూలు మాత్రం ఇంకా ఫ్రిడ్జ్ పట్టదని బయట అలా ఆరబోసున్నాం. సో ఇక దీంట్లో మాలల్లాగా కుట్టాలి. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పూలన్నీ వేసేసిన తర్వాత ఇక కారు మా రూట్లో తీసుకురావాలంటే ఆ రోడ్ అంతా కంజెస్టెడ్ గా ఉంది, ట్రాక్టర్లు అవే ఉంటాయని మళ్ళీ పూజకి పోయామని అక్కడే మా మెయిన్ రోడ్లోనే నిలిపేసి అక్కడి నుంచి వస్తూ ఉన్నాం అనమాట. సో ఇంటికి రాగానే గ్రీనరీ ఎదిరిపోతుందా. ట్రాక్టర్లో ఎన్నడవి అంటేనా అవి తీరలే ట్రాక్టర్లు పెట్టి ఏమైతే కంపనే నూనె ఎట్లా పెట్టుకుంటావు లేదా కారు దగ్గరికి రాని సార్ నువ్వేం చెప్పాలి, అట్టే వస్తానని చెప్పాలా కదా అంటావా లేదా? పాప కారు అట్ట ఎత్తి పెట్టుకుంటా చేత్తో. మా కారు నీకు తెలుసా, చాలా తేలిగ్గుంటది కారు. చెప్పేది నాతో రా, కారు టైర్ పంచర్ అయింది, కారు ఇటు ఎత్తి పట్టుకో. అదే నేను టైర్ స్క్రూలు ఇప్పి టైర్ లాగేసి మళ్ళీ కొత్త టైర్ పెట్టా. నీయం బరువా పాప పట్టుకుంటా చేత్తో, కారు బరువు ఉండదు మా కారు. పట్టుకోలేవా, ఇటు ఎత్తలేవా? బరువు ఉండదు, బిన్నెంత బరువు కూడా ఉండదు కారు. కారు లేపలేవా? లేపలేక ఎత్తు పైకి కారు కూడా అంతే అంత బొర్రే ఉండదు పెంచుకోమ్మా. కారు ఏడన్నా బరువు ఉంటది, ఆ తేలిగ్గా ఉంటుంది. నువ్వు ఎంతపోతే ఒకదాన్ని ఎత్తుకొని మార్చుకునేదే, ఏం సాయం చేయడం కూడా రావు బ్యాగ్ అంటే బాగా పెత్తంగా నువ్వు కారు తరలు ఎత్తుకోబో బాబా. నువ్వు ఇప్పుడు కానీ కారు ఎత్తకపోయి నువ్వు చెప్తారా? ఫోన్ చేస్తాను నేను. ఏమే ఇప్పుడు కదా తినేసి వచ్చినా అన్నావా? అదేందా భోజనానికి పిలుస్తారంటివా? సార్ మనకి దారిలో ఎదురొచ్చింది, భోజనానికి వెళ్తున్నాననింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము వెళ్ళేటప్పుడు భోజనం అయిపోయిందని చెప్పి ఆకలి అంటూ ఉందన్నమాట. ఇప్పుడు కాదు సేమంతం చేయవా? 5వ నెల పోయి 6వ నెల వచ్చింది, సేమంతం చెయ్యి. ఏది కనపడలేదు, ఏది నావా ఎడా? సో జానకాలో ఆవు 5వ నెలంట. సో మా అమ్మాయి గర్భం వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి అరుస్తూ ఉందనమాట. ఇక విలేజ్కి వస్తే ఇక సందడి, ఎటువైపు చూసినా పలకరింపులు, ప్రేమ, ఆదరణ అసలు నిజంగా మర్చిపోలేము ఊరికి వస్తే మాత్రం. సో ఇక సందడిగా 2 days బాగా ఎంజాయ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.